భాగ్యం భాగ్యం ఏంటదినా? అరే అన్నయ్య వచ్చేసాడే. అవునుదినా, ఆయన ఇంటికి వచ్చేసారు, ఇంకిక్కడే ఉంటారు. అలాగా, చాలా సంతోషం. అర్చన, గోపి, వాసుతో పాటు అన్నయ్యను కూడా వెళ్ళగొట్టావని నిన్ను చాలా మాటలు అన్నాం. పర్వాలేదే, మళ్ళీ అన్నయ్య వచ్చేసాడు. అవునక్క, ముందు వాసు తిరిగొచ్చాడు, తర్వాత అన్నయ్య వచ్చాడు. అలాగే గోపి అర్చన వచ్చేస్తే ఇల్లంతా సంతోషంగా సందడిగా ఉంటుంది. అది కూడా జరుగుద్దిలే. ఇదిగో భాగ్యం, నీకు ఇవ్వాల్సిన 200 తీసుకొచ్చాను, తీసుకో అమ్మా. ఇదిగో. వస్తాం భాగ్యం. వస్తాం అన్నయ్య. అన్నయ్య వెళ్ళొస్తాం. ఏమయ్యా, వాళ్ళు చెప్పింది విన్నావుగా? నిజంగా అర్చన, గోపి తిరిగొచ్చేస్తే మన ఇల్లు కళకళ్ళాడిపోతుంది. డబ్బులుండడం, అప్పులుండడం, పస్తులుండడం అవన్నీ వేరే సంగతి. సంతోషం అనేది ఉంటే చాలయ్యా. మనిషికి మనిషి తోడున్నప్పుడే ఆనందంగా ఉంటుంది. నువ్వు లేనప్పుడు ఇల్లు ఇల్లులా లేదు, నరకంలా ఉండేది. ఎన్నున్నా ఇంటాయన ఇంట్లో ఉంటేనే కళ. ఏంటయ్యా, నా పాటికి నేను వాగుతూనే ఉన్నాను, ఊ అని ఒక్క మాట కూడా మాట్లాడవే? అయ్యో, ఏంటయ్యా, ఎందుకీ కన్నీళ్ళు? నేనేమన్నా తప్పుడు మాటలని నిన్ను బాధ పెట్టానా? ఈ ఇంటికి రావడం నీకు నచ్చలేదా? ఎందుకయ్యా అలా ఏడుస్తున్నావు? నేను ఈ ఇంటికి వచ్చాను, మన ముగ్గురం కలిసి ఉంటున్నామని నువ్వు సంతోషపడుతున్నావు. కానీ నేను గోపి, అర్చన్ని దూరం చేసుకుని వచ్చానని చాలా బాధపడుతున్నాను. నన్ను లోకం మొత్తం తప్పుటోడు అంది, నువ్వు, వాసు, రాణి కూడా. కానీ ఏ రోజు గోపి, అర్చన నన్ను ఒక్క మాట కూడా అనలేదు. కానీ ఈరోజు వాళ్ళు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. వాళ్ళు ఇంకెప్పటికీ నన్ను అర్థం చేసుకోరు. అది తలుచుకుంటేనే నాకు చాలా బాధగా ఉంది. బాధపడకయ్యా, నా మూలంగానే నీకు పరిస్థితి వచ్చింది. దయచేసి నన్ను క్షమించు అయ్యా. సరేలే, వదిలే. నేను నిన్ను క్షమించినా, నేను బాధపడినా ప్రయోజనం ఏమీ లేదు. జరగాల్సింది జరిగిపోయింది. ఏం జరగాలో అదే జరుగుతుంది. ఏవయ్యా, ఇదిగోనయ్యా, తీసుకోవయ్యా. ఇటుకలు మోసి సంపాదించిన డబ్బులు. మనసు బాగలేదన్నావుగా, తీసుకెళ్ళు. నీకు అలవాటుందిగా, అది తాగిరా. వద్దు భాగ్యం, నేనిప్పుడు తాగటం లేదు, మానేశాను. ఏ రోజైతే వైన్ షాప్ దగ్గర వాసు నిలబడి మందులో షేర్ కలుస్తావా అని అడిగాడు, ఆ రోజే తాగటం మానేద్దాం అనుకున్నాను. కానీ కుదరలేదు. 1-2 సార్లు తాగాను. కానీ ఈరోజు వాడే మారానన్నప్పుడు నే తాగటం మర్యాదగా ఉండదు.